హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దీపు డార్లింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలాజీ అనాలా. చూడండి మన బాలాజీ అనాల్ చూడండి ఎక్కడ ఉన్నాడు. నాదేరా? సరే సరే, నా ఛానల్ నా బండి గైస్ వాడుకుంటున్నాడు ఫ్రెండ్స్. ఏంటిది? లాస్ట్ వీడియో అయితే ఏదో మన జింగిడి దీపు గాడు ఇంకో జింగిడి మిస్ అయింది. వాడు త్వరలో కనిపిస్తాడులే, కష్టంగా పాపలుతూ ఉంటాడు అది. ఇదండి నిన్న తీసుకున్నాం కదా, ఆ లాస్ట్ వీడియో ఫాలో అయిన వాళ్ళకి అయితే తెలిసి ఉంటుంది. బోబో ఇది ఇప్పుడు బండికి పెట్టబోతున్నాం. బోబో కిట్ అయితే తీసి చూపిస్తా, అండ్ ఆల్సో బైక్కి ఒకసారి ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేసే వీడియో మీకు గైస్. ఇప్పుడైతే మనం బోబో BM12 బైక్ ఫోన్ హోల్డర్ నేను తీసుకున్నది. ఇది వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ ప్లస్ USB. కొన్నిట్లో ఛార్జరే ఉండదు, కొన్నిట్లో ఓన్లీ USB ఉంటుంది. దీంట్లో USB Type C వస్తుంది, యాక్చువల్గా అన్నిటికీ వస్తుంది. అండ్ ఆల్సో వైర్లెస్ అనమాట. దాని ఇట్లా ఉంటుంది. దీంట్లో మనకు వచ్చేవి ప్రొవైడ్ చేశారనమాట. బాక్స్ కంటెంట్స్ వచ్చేసరికి XK ఒకటి వస్తుంది, స్కూటీ రేర్ మౌంటింగ్ ఒకటి వస్తుంది. ఇది ప్లాస్టిక్ స్పేర్ ఒకటి 22mm 25mm వస్తుంది. ఇదేమో హ్యాండిల్ బార్కి పెట్టుకోవాలి. చలో ఓపెన్ చేసి చూపిస్తా. బాక్స్ మీద MRP అయితే 6000 అయితే ఉంది, మనకైతే 3400కి అయితే వచ్చింది. దీని మీద కూడా BM12 బ్లాక్ అని రాసింది. ఇదండి ఇదనమాట బోబో కిట్ మంది ఛార్జింగ్. చాలామంది తెలిసే ఉంటుంది వీటి గురించి. అయితే ఈ మోడల్ చాలా తక్కువ మంది వాడతారండి, కాస్ట్ ఎక్కువ. అండ్ ఆల్సో ఇదండి వైర్లెస్ ఛార్జింగ్ ఇక్కడ సపోర్ట్ అవుతుంది. వచ్చేసరికి USB ఛార్జింగ్ అనమాట. ఈ రెండు అనేది మనం మన బండికి కనెక్ట్ చేయాలి, బ్యాటరీకి చూపిస్తుంది కూడా. ఇక్కడ దీంట్లో ఇంకోటి ఏంటంటే ఫ్యూజ్ వస్తుంది అనమాట, మిగతా వాటికి రాదు. బోబో కంపెనీ కదా వస్తుంది. ఇదండి ఫ్యూజ్. ఇది స్పేర్ కూడా మనకి ఇంకో ఫ్యూజ్ ఇస్తారనమాట స్పేర్లో పోయినప్పుడు. బోబో వాడిది అంటే క్వాలిటీ బాగుంటుంది, ₹2 పోయినా మంచిగా ఉంటుంది అనమాట. ఓకే, స్కూటీ రేర్ది అనమాట. రేర్ మిర్రర్కి మౌంట్ చేసేది. ఇప్పుడు మనకి ఇదే అవసరం. అండ్ ఆల్సో ఇది 2 ట్యాగ్స్ ఇస్తున్నారు అనమాట, వైర్స్ కట్టుకోవడానికి, టై చేసుకోవడానికి. ఇటువంటి స్పేర్ ఫ్యూజ్ ఒకటి అటుగా ఇది వచ్చేసరికి ఇంకా ఒకటి స్ట్రిప్ ఇస్తున్నారు, హెక్స్కి ఒకటి ఇస్తున్నారు అనమాట. చాలా చూపిస్తాను లాగండి. ఇప్పుడు మనం సీట్ ఓపెన్ చేసాం, టూల్ కిట్ దాంట్లో ఉంది. టూల్ కిట్ కొన్ని చీమలు కూడా తిరుగుతున్నాయి ఫ్రెండ్స్, క్లీన్ చేసుకోవాలి. ఇది పడితే బాగుండు, పట్టకపోతే ఇప్పుడు ఈ రేంజ్ పట్టకపోతే మనం కొత్త తెచ్చుకోవాలి. ఇంకో టాస్క్ అవుతుంది అప్పుడు మనకి. మనం బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి రాయితో కొట్టేద్దాం. వద్దురా బాబు, పట్టట్లేదు. ఇంకోటి చూద్దాం ఆగండి. ఇది వచ్చేసరికి బజాజ్ టూల్ కిట్ లేదురా, దీంట్లో ఒకటే ఉంది. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో అయితే లేదంట. నేను ఆల్రెడీ బీర్ సీసాతో రెడీగా ఉన్నాను. పాలు కొట్టేద్దామని. వద్దన్నా వస్తుందిలే. అయ్యా ఇది టాస్క్ ఇప్పుడు మనకి. వీళ్ళకి మనకు ఒక స్క్రూ దొరికింది, ఆయుధం అయితే దొరికింది మంది. ఈ ఆయుధంతో తిప్పుదాం. ఇది అవ్వకపోతే ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, సీసా రెడీగా ఉంది. వద్దురా రే, సీసాలు రాయిలు ఎందుకు లేరా బాబు. క్లచ్ అటు ఇటు అవుతుంది. బండి పెడితే ఒక నిమిషం కాదు. In this place we have to fix this one. లాస్ట్కి దీని టైం అయిపోయింది ఫ్రెండ్స్, పారేస్తాం. మళ్ళీ స్కూటీ రేర్ వ్యూ ఉంది కదా మనకి, ఇది దీంతోనే చేయాలి ఇప్పుడు మనం ప్రయోగం. ఇక్కడ పెట్టి అరే ఇది ఉండదురా, ట్రై చేద్దాం. ట్రై ఎక్స్కీతో దీన్ని తిప్పుకొని
ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇక్కడ బాల్ లోపలికి ఫస్ట్ ఇది బాల్ లోపలికి వేసేయాలి. దీని లోపలికి ఆ బాల్ ఫిట్ చేయాలి మనం. కనిపిస్తుందా? కొంచెం టైట్గా ఉంటుంది, వత్తాలి, ప్రెస్సింగ్ చేయాలి. ఎస్. తర్వాత ఇది ఉంది కదా, దీన్ని టైట్ చేసేసుకోవటమే. ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. ఓ మై గాడ్, మనం ఇంకా పూర్తిగా చేయలేదు కదా. అది గైస్ చిన్న స్టంట్ అయితే జరిగింది. చూడు, ఇది ఉంది కదా, ఇది నట్ అయితే బోల్ట్ అయితే పోయింది అనమాట, థ్రెడ్స్ పోయింది. అంటే మనం ఇది పెట్టేసరికి పెద్ద ఇదైంది, కొంచెం పెద్ద సైజు బోల్ట్ తెచ్చుకున్నాను ఆటోమొబైల్ షాప్కి వెళ్ళి. లైట్ ఫెయిల్ అయిపోయింది, ఏమనుకోకండి. ఇప్పుడు ఏదో ఫిక్స్ చేసేసాను నేను. ఇదిగోండి బ్యాటరీకి చూడండి, రెడ్కి రెడ్, బ్లాక్కి బ్లాక్, దేనికి దానికే పెట్టేసి నేనైతే బ్యాటరీ పెట్టుకున్నాను. చాలామంది ఇగ్నిషన్, కొంతమంది ఇగ్నిషన్ పెట్టుకుంటారు, కొంతమంది బ్యాటరీ పెట్టుకుంటారు. నన్ను అయితే బ్యాటరీనే సేఫ్ అని చెప్తాను నేను. అట్లయినా ఒకటే అండి. ఇప్పుడు సీట్ పెట్టేసుకోవటమే, వైరింగ్ జాగ్రత్త పెట్టుకొని మనం ఇంకా సీట్ పెట్టేసుకుందాం. ఇప్పుడు యావరాన్ బ్యాటరీ ఈ మధ్య పిచ్చా బండి స్విగ్గీ పోద్ది. దీపు అట్లా అమ్మా, ఇది ఇక్కడ అయిపోయిందండి. మరి బయట అవసరం లేదనుకుంటున్నాను, ఎందుకంటే సీట్ కింద బాంబు ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ టూల్ కిట్ పెట్టేసుకొని చూసారు కదా, ఇది ఛార్జింగ్ ఎక్కుతుంది. డైరెక్ట్గా బ్యాటరీ కనెక్ట్ చేసాం, మొబైల్ కూడా ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇక్కడ మన బాలాజీ టూల్స్ ఫిట్ చేస్తున్నాడు, విడైపోయింది. బయట టూల్స్ ఏమన్నా వైరింగ్ నుంచి లాగా మళ్ళీ సెట్ చేయాలి. వచ్చేసరికి టైప్స్ అనమాట, ఇక్కడ నుంచి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనది ఇప్పుడు వైర్లెస్, యాపిల్ అదే ఐఫోన్ కదా, వైర్లెస్ ఛార్జింగ్ అవుతుందో చూద్దాం. ఇది వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. ఇదండి వైర్లెస్ ఛార్జింగ్ కూడా అవుతుంది, పర్ఫెక్ట్. ఇంకా ఫోన్ దానికే ఉంటుంది ఫ్రెండ్స్. కనిగిళ్ళు ఎవరన్నా ఉండే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. కావాలంటే ఫోన్ తీసుకెళ్ళండి ఫ్రెండ్స్, సిస్టమ్ అంతా వద్దు. లైట్ అయిపోయింది చూడండి, ఇక్కడ ఒక బటన్ ఉంది, కింద బటన్ ఆన్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది. చూసారా, దీనికి స్విచ్ ఆన్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఆన్ చేసినప్పుడు మనకి ఇదిగోండి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. అదనమాట ఫైనల్ డన్. చిన్నగా ఇంతటితో లాగైతే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తానికి బోబో అయితే సెట్ చేసేసినాం, అయిపోయింది.